మనం చేసే మంచి అది ఎప్పటికైనా మనకు మంచి చేస్తుందనడానికి ఈ రియల్ స్టోరీని ఉదాహరణ. అది హర్యానాలోని చితర్ అనే ఓ మారుమూల ప్రాంతం. నవంబర్ 23 అర్ధరాత్రి. ఉన్నట్టుండి ఆ ఊర్లోకి వందలాది మంది ఆర్మీ జవాన్లు బస్సులలో కార్లలో ఎంట్రీ ఇచ్చారు. ఎన్నడూ లేనిది ఇంతమంది ఆర్మీ జవాన్లు రావడమేంటి అని ఆ ఊరు జనాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఊర్లో ఎవరైనా ఉగ్రవాదులున్నారనే సమాచారంతో వచ్చారా, లేక పెద్ద రాజకీయ నేతలు ఎవరైనా వస్తున్నారనే సమాచారంతో బందోబస్తుకు వచ్చారా అని అందరిలో ఒకటి టెన్షన్. ఇంతలో బస్సులోంచి ఓ జవాన్ నడుచుకుంటూ వచ్చి ఇక్కడ సతీష్ కుమార్ ఇల్లెక్కడా అని అడిగాడు. అదిగో అన్నట్టు ఇంటిని చూపించగానే ఆ జవాన్లంతా ఆ ఇంటికి వెళ్లిపోయారు. అయితే ఆ సతీష్ ఎవరో కాదు, ఒకప్పటి ఆర్మీ జవాన్. నిజాయితీగా నిక్కచ్చిగా డ్యూటీలో మంచి పేరు తెచ్చుకున్నాడు. తోటి జవాన్లతో కలివిడిగా ఉంటూ అందరితో ప్రేమగా మెలిగేవాడు. ఇక కుటుంబాన్ని వదిలి ఒంటరిగా ఉన్న ఆ జవాన్లంతా ఓ కుటుంబంలా కలిసిపోయారు. సతీష్ కి ఓ కూతురు, పేరు నిషా. అప్పుడప్పుడు తన కూతురు గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యేవాడు సతీష్ కుమార్. ఓ తండ్రిగా తన కూతురు అంటే సతీష్ కి ఎంత ప్రేమో అక్కడున్న ఏ జవాన్ని కదిలించినా చెప్పేస్తాడు. ఇక ఇదిలా ఉంటే విధి నిర్వహణలో ఈ జవాన్ ఎక్కడ రాజీ పడేవాడు కాదు. ఈ క్రమంలోనే మార్చి 20, 2015న జమ్మూలోని కతువాలో తీవ్రవాదులు ఉన్నారనే సమాచారంతో బయలుదేరారు సతీష్ టీం. ఎంతో చాకచక్యంగా ఉగ్రవాదులను ఏరిపారేస్తుండగా అనుకోకుండా ఓ బుల్లెట్ సతీష్ బాడీలోకి దూసుకెళ్లింది. ఒళ్లంతా రక్తం కారుతున్నా సరే పట్టించుకోకుండా పోరాడారాయన. చివరికి ఉగ్రవాదులంతా చనిపోయారని తెలిసాకే కుప్పకూలిపోయాడు. ఒళ్లంతా రక్తం, శ్వాస మెల్లగా తగ్గిపోతుంది. మరికొద్దిసేపట్లో ప్రాణాలు పోతాయనే విషయం సతీష్ కి కూడా అర్థమైపోయింది. సతీష్ ప్రాణాలు కాపాడేందుకు తోటి జవాన్లు ఎంత ప్రయత్నిస్తున్నా తాను మాత్రం వారి కళ్ళలోకి చూస్తూ తన కుటుంబం జాగ్రత్త, కూతురు జాగ్రత్త అని వీరమరణం పొందారు. అంతే. ఎంతో సందడిగా ఉన్న ఆ క్యాంపు మొత్తం విషాదంతో నిండిపోయింది. సతీష్ కుమార్ మరణ వార్తని ఆ కుటుంబానికి చెప్పడానికి అక్కడి ఉన్నతాధికారులకు కూడా మాట రాలేదు. తండ్రి లేడనే నిజాన్ని తట్టుకోలేక సతీష్ కుమార్ నిషా వెక్కెక్కి ఏడుస్తుంది. ఈ దృశ్యాలను చూసిన వాళ్ళంతా కన్నీళ్లు ఆపుకోలేక బరువెక్కిన గుండెతో సతీష్ కి అంతిమ వీడుకోలు పలికారు. ఇది జరిగి దాదాపు 9 ఏళ్లు గడిచినా సతీష్ కుమార్ ని మర్చిపోలేదు ఆ జవాన్లు. తన కూతురు నిషాకి పెళ్లి జరగబోతుందని తెలిసి తండ్రి పాత్ర పోషించేందుకు కంకణం కట్టుకున్నారు ఆర్మీ జవాన్లతో పాటు అక్కడి ఉన్నతాధికారులు. దేశ రక్షణకు ఎలాంటి భంగం కలగకుండా దగ్గరలోని జవాన్లంతా ఆ ఊరికి చేరుకుని నిషా పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించారు. దగ్గరుండి ఆమెను పెళ్లిపీటల మీదకి తీసుకెళ్లడం నుండి ఆ అబ్బాయితో పంపించేంత వరకు అన్ని తామై చూసుకున్నారు. భోజనాల దగ్గర కొందరు, పెళ్లిలో కొందరు, ఇలా జవాన్లే తలో పని చేస్తూ ఆ కూతురికి తండ్రి లేని లోటు తీర్చారు. దేశ సేవలోనే కాకుండా తోటి సైనికుడి కుటుంబానికి అండగా ఉంటూ ఆ జవాన్లు చేసిన పనికి ఆ ఊరి జనాలంతా చప్పట్లతో అభినందించారు. ఇక పెళ్లి పెద్దలుగా మారిన ఆర్మీ అధికారులను చూసి నిషా తన తండ్రిని గుర్తు తెచ్చుకొని కాస్త ఎమోషనల్ అయ్యింది. ఇప్పుడే కాదు, ఇక ముందు కూడా ఏ కష్టం వచ్చినా మేమంతా ఉన్నాం తల్లి అంటూ ప్రేమగా తలనిమిరి ఆ అమ్మాయికి ధైర్యం చెప్పారు. ఆ పెళ్లి తతంగమంతా పూర్తయ్యి ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళాకే ఆ ఆర్మీ జవాన్లు వెళ్లిపోయారు. ఇక మన ఆర్మీ జవాన్లు ఇలా చేయడం ఇదే తొలిసారం కాదు. 2021లో కూడా ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీలో అమరుడైన సహోద్యోగి శైలేంద్ర ప్రతాప్ సింగ్ చెల్లి పెళ్లికి తోటి సిఆర్పీఎఫ్ జవాన్లు అటెండ్ అవ్వడమే కాక పెళ్లి పనులు దగ్గరుండి చూసుకున్నారు. అన్నలేడనే లోటు ఆ చెల్లికి రాకుండా ప్రతి పని చేశారు. అదంతా చూసిన శైలేంద్ర తండ్రి, నా కొడుకు ఈ లోకంలో లేడు, కానీ ఇప్పుడు చాలా మంది కొడుకులు జవాన్ల రూపంలో ఈ వేడుకకు వచ్చారు. వాళ్ళు ఎప్పుడూ మా సుఖదుఖాల్లో అండగా ఉన్నారు అని ఎమోషనల్ అయ్యారు. ఇలా తోటి సైనికుడి కుటుంబానికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటుంది మన ఆర్మీ. మనకి ప్రత్యక్షంగా కనిపించేవి కొన్ని సంఘటనలే అయినా కనిపించని సంఘటనలు ఇంకెన్నో. దట్ ఈస్ ఇండియన్ ఆర్మీ. అలాంటి ఇండియన్ ఆర్మీకి ఓ సెల్యూట్ వేసుకుందాం. మరి ఈ స్టోరీ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.